దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకుడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని బిడ్డలైనటువంటి వారు వారి సమస్య 10 మందికి కనపడాలన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. వారు పడుతున్న బాధ, వారి వ్యక్తిగత సమస్య ఎదుటివారు చూడాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు దాన్ని వేషధారణ జీవితం అన్నాడు. చాలామంది అలా కనపడుతూ, ఏంటి మీరు ఇలా ఉన్నారంటే, సమస్య ఉంది అందుకే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఉపవాసాలు దేవుడు అంగీకరించట్లేదు. ప్రభు చెప్తున్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు కనపడినట్లు కాకుండా నీ దేవునికి కనపడేటట్లుగా, అంటే దేవుడు మన మాట వింటున్నాడన్న ఒక ప్రతిష్టతో కూడిన ఉపవాసం చేసినప్పుడు నీలో ఆనందం కనపడాలి. అసలు ఉపవాసానికి బైబిల్లో పెట్టిన పేరేమిటంటే మనోహరములైన ఉపవాస పండుగలు అన్నాడు. అంటే అది నీ జీవితానికి ఒక ఉల్లాసాన్ని కలుగచేయాలి. నీ సమస్య విడుదలవుతుందన్న ఆనందము, తృష్ణ నీ హృదయంలో ఉండాలి. నేను జయించబోతున్నానని ఒక నిరీక్షణ నీలో కలగాలి. అప్పుడు ఒక వ్యక్తి ఎంత ఆనందిస్తాడో, నీవు ఉపవాసం ఉన్నప్పుడు తండ్రితో నీవు అంతగా ఆనందించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ మర్మం తెలియక వారు వేషధారణగా ఉపవాసం ద్వారా అనేకులకు తెలియపరుచుకుంటూ ఉంటారు, కనపడుతూ ఉంటారు. నేను ఉపవాసం ఉన్నానని చాటించుకుంటూ ఉంటారు. దానివల్ల మనకు ఫలితం ఉండదు. కానీ రహస్యమందు చూచుచున్న నీ దేవుని ఎదుట నీ ఉపవాసం కనపడ్డప్పుడు నిశ్చయంగా దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు యోనా ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం అండి. ఎక్కడా? మత్స్యము కడుపులో, ఎవరికి కనపడట్లేదు, రహస్య స్థావరములో. అక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభా, ఇదిగో పాతాళ అగాధములో నుండి నేను మొరపెడుతున్నాను. అంటే ఇక ఎలాంటి ఆధారము, సహాయము లేని స్థలములో నుండి నేను మొరపెడుతున్నాను అని అతడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసం ద్వారా మనము దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించగలుగుతాం. దేవుడు మనము నల్లగొట్టబడుట చూచి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. కనుక శ్రేష్టమైన ఈ ఉపవాసాన్ని దేవునికి అంగీకారంగా చేస్తూ సమస్యల నుంచి విడుదల పొంది ఆయన రాకడికి మనం సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.